అందరికీ నమస్తే అండి. కేకే ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ ఒక టాప్ మోస్ట్ సెఫాలజిస్ట్. మేబీ ఇప్పుడు ఆ స్థానాన్ని కేకే ఆక్రమించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అతని క్రెడిబిలిటీ మధ్యలో పోయింది హర్యానా ఫలితాల కారణంగా. ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలను దేశంలో ఏ ఒక్క సంస్థ, ఏ ఒక్క పొలిటికల్ స్ట్రాటజీ సర్వే సంస్థ కూడా అంచనా వేయలేనంతగా కేకే అంచనా వేయగలిగారు. జనం నాడి పట్టుకోగలిగారు. గాలిలో దీపం పెడుతున్నాడేమో, గాలిలో రాయేస్తున్నాడేమో, అందుకే అలా తగిలాయేమో అని విమర్శలు ఎదుర్కొంటున్న అతను హర్యానాలో అతను అంచనాలు దారుణంగా విఫలమవ్వడంతో చాలా పెద్ద పెద్దోళ్ళ చేత కూడా మాటలు తిన్న అతన్ని నమ్మి బెట్టింగులు వేసిన చాలామంది హర్యానా ఎన్నికలతో మోసపోవడంతో మహారాష్ట్రలో అతన్ని చాలామంది నమ్మలేదు. సో చివరికి తాను పోగొట్టుకున్న చోటనే గెలుచుకున్నాడు. తాను పోగొట్టుకున్న క్రెడిబిలిటీని నిలబెట్టుకున్నాడు. నేను మొన్న ఒక వీడియోలో చెప్పా, ఇది కేకే క్రెడిబిలిటీకి పరీక్ష. ఒక స్థాయి రావడం వరకు కష్టపడాలి, వచ్చిన తర్వాత కూడా కష్టపడుతూనే ఉండాలి దాన్ని నిలబెట్టుకోవడానికి. మనిషిగా పుట్టిన మనం ప్రతిరోజు ఎంతో కొంత ఏదో ఒకటి ఎక్కుతూనే ఉంటాం, మెట్టు ఎక్కుతూనే ఉంటాం, ఎంతో కొంత పురోగతి సాధిస్తూనే ఉంటాం. ఒక టాప్ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ రిలాక్స్ అవ్వకూడదు వచ్చేసామని. మనకి వెనక్కి లాగడానికి చాలామంది చూస్తారు. సో అలా లాగిన వాళ్ళను కూడా కాదనుకుని మనం అదే స్థానంలో నిలబడడమే మనిషిగా మన గెలుపు. సో అలా అన్ని రంగాలకి ఇది వర్తిస్తుంది. పొలిటీషియన్కైనా, జర్నలిస్ట్కైనా, మీడియాకైనా, సెఫాలజిస్ట్కైనా, వైద్యుడికైనా, ఎవరికైనా అన్ని రంగాల్లో ఇది వర్తిస్తుంది. సో కేకే ఆ స్థానానికి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు అతను 2019 ఎన్నికల్లో వైసీపీకి 150+ వస్తాయని చెప్పింది అతను ఒక్కడే, నిజమైంది. 2024 ఎన్నికల్లో కూటమికి 160+ వస్తాయని చెప్పింది అతను ఒక్కడే, నిజమైంది. మధ్యలో హర్యానా ఒకటి బెడిసికొట్టింది, బాగా బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అతనికి వచ్చిన పేరంతా హర్యానా ఎన్నికలతో ఆల్మోస్ట్ సగం కొలాప్స్ అయిపోయింది, సగం డ్యామేజ్ అయింది. ఇతనేమో దెబ్బతినేస్తాడేమో, ఇతను గాల్లో రాయేసాడేమో అని అనిపించుకున్నాడు. అటువంటిది ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు అతను. మామూలుగా పెట్టల, మొత్తం టీం ఉందించాడు, చాలా గట్టిగా ట్రై చేశాడు, గట్టిగానే కొట్టాడు. దేశంలో ఏ ఒక్క సంస్థ కూడా ఇలా అంచనా వేయాల. పెద్ద పెద్ద నేషనల్ మీడియాలు, పెద్ద పెద్ద స్ట్రాటజీలు, పెద్ద పెద్దోళ్ళు కూడా అందరూ కూడా మ్యాక్సిమం 170 వస్తాయనే ఇచ్చారు. సో నేను ఎవరితో మాట్లాడుతున్నా సరే కష్టం అనేటట్టే చెప్పారు. మన సబ్స్క్రైబర్స్, ముంబై, పూణేలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కూడా అసలు ఎన్డీఏ రావడం కష్టం అన్నట్టే చెప్పారు. అటువంటిది ఇప్పుడు చూసారా పరిస్థితి ఎలా ఉందో. కేకే చెప్పిన ఫిగర్ దాదాపుగా దగ్గరలోకి వస్తున్నారు. 210+ ఉంది బీజేపీ. కేకే 225 ఇచ్చాడు ఎన్డీఏకి. ఎన్డీఏ ప్రస్తుతానికి 210+లో ఉంది. అంటే కేకే మార్కు దాదాపుగా రీచ్ అవుతుందన్నమాట. సో ఎనీవే, ఒక తెలుగు వ్యక్తి ఇంత స్థాయిలో ఉన్నందుకు మనం అతనికి అభినందనలు చెప్తూనే అతను దాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అతను చెప్పింది తప్పైంది అనుకోండి, తిడతారు, ఖచ్చితంగా తిడతారు. నేనే తిడుతుంటా, నేనే విమర్శిస్తుంటా. ఎవరైనా మానవ సహజం అది. నేను ఒక మంచి వీడియో చేసినప్పుడు నన్ను పొగిడినోళ్ళే ఒక చెత్త వీడియో చేసినప్పుడు తిడతారు, తప్పు చేసినప్పుడు తిడతారు, మనం అనుకున్నది జరగనప్పుడు తిడతారు. దాన్ని కాయాలి. మనం బయటకు వచ్చినప్పుడు, మన మొహం చూసి బయటకు వచ్చేసినప్పుడు ఖచ్చితంగా అన్నిటికీ రెడీగా ఉండాలి. సో ఇక్కడ కేకే కూడా అదే దశలో ఉన్నాడు. సో అతను ప్రస్తుతానికైతే మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో అంచనాలు కరెక్ట్గా అందుకోవడం ద్వారా సక్సెస్ అయ్యాడు. అతనికి మేబీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అతనికి ఫాలోయింగ్ పెరుగుద్ది. చాలా రాష్ట్రాల్లో అతనికి పొలిటికల్ కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. అతను ఒక పొలిటికల్ సిద్ధాంతిగా, పొలిటికల్ వైద్యుడిగా, ప్రజానాడి పట్టిన వైద్యుడిగా, సెఫాలజిస్ట్గా టాప్ స్థాయిలో వెళ్ళే అవకాశాలు అయితే మెరుగయ్యాయి. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి పార్టీ పెట్టుకొని బీహార్ ఎన్నికల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో కేకే ఇప్పుడు అయితే అతని మెచ్యూరిటీ, అతను నిలబెట్టుకునే అతని నిలకడ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ చాలా హై లెవెల్ మెచ్యూరిటీతో ఉంటాడు. మరి కేకే ఆ స్థాయిని మెయింటైన్ చేయగలడా లేదనేది చూడాలి. అంత సులువు కాదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ అండ్ బీహార్ అండ్ తమిళనాడు ఈ ఎన్నికలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలేమో ఫిబ్రవరిలో అనుకుంటా. తర్వాత బీహార్ ఎలక్షన్స్ కూడా మేబీ అదే ఆ సరౌండింగ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ 2026 అనుకుంటా కదా తమిళనాడు. మొత్తానికి ఇంకా ఉన్నాయి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సవాలే. ఒక జర్నలిస్ట్కి ప్రతి వీడియో ప్రతిరోజు సవాలే, ఒక పొలిటీషియన్కి ప్రతి ఎన్నిక సవాలే, ఒక సెఫాలజిస్ట్కి కూడా ప్రతి ఎన్నిక సవాలే.
సో ఈ సవాళ్ళని ప్రతిదీ అధిగమిస్తూనే ఉండాలి. ఎక్కడా రిలాక్స్ అవ్వడానికి ఉండదు, రిలీఫ్ అవ్వడానికి ఉండదు. థ్యాంక్ యూ.